దోస్తులు గీ మధ్యన సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కొందరు మనుషులు పిచ్చెక్కినట్టు కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా మన జాను లీరీ వీడియోల కింద పడి కొందరు మేధావులు గలీజ్ కామెంట్లు పెడుతున్నారు. అరే, మీకు అసలు బుద్ధుందా? ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తాను నిలబడి కష్టపడి వీడియోలు చేసుకుంటుంటే మెచ్చుకోవాల్సింది పోయి గీ సిల్లర్ల కామెంట్లు ఏందిరా బై, మీకేముందిరా, సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఏదో ఒకటి టైప్ చేస్తారు. కానీ ఆ పిల్ల ఒక్క వీడియో వెనుక ఎంత కష్టం ఉందో ఎరుకనా మీకు? పొద్దున్న లేస్తే చాలు ఏదో ఒక కొత్త ఐడియాతో మనల్ని నవ్వించాలని తాను తాపత్రయపడుతుంటే మీరు మాత్రం ఆమె బట్టల మీద, ఆమె నవ్వు మీద పడి ఏడుస్తారు. గీ ఏడుపు ఏదో మీ బతుకుల మీద ఏడ్చుకోవచ్చు కదా. ఇగో ఇక్కడ వినుండ్రి. ఎవరైనా సరే తన టాలెంట్ గురించి విమర్శిస్తే తప్పులేదు, కానీ పర్సనల్గా క్యారెక్టర్ మీద కామెంట్లు పెడితే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? వాళ్ళను ఎవరైనా ఇట్లా అంటే రక్తం మరగదా మీకు? గిట్లానే నోరు పారేసుకుంటే సైబర్ క్రైమ్ పోలీసోళ్ళు ఇళ్లకు వచ్చి బొక్కలో వేస్తారు. అప్పుడు తెలుస్తుంది అసలు సినిమా ఏందో. మంచి చేసేటోళ్లను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కాళ్ళు పట్టి లాగొద్దు. జాను, నువ్వేం ఫియర్ కాకు బిడ్డా. నీ వెనుక నీ టాలెంట్ ఉంది, నీ సపోర్టర్స్ ఉన్నారు. గీ సిల్లరగాళ్ళ మాటలు పట్టించుకోకు. వీళ్ళకి వేరేం పనేం లేదు. పొద్దున్నే లేస్తే పక్కోళ్ళ మీద పడి ఏడవడమే వీళ్ళ డ్యూటీ. నువ్వు నీ పని చేసుకుంటూ దూసుకుపో. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండ్రి. ఆడపిల్లకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండ్రి. గీ వీడియో చూసినాకైనా ఆ గలీజ్ కామెంట్లు పెట్టడం మానేస్తారని అనుకుంటున్నా. లేదంటే మీ కర్మ. ఇంకా ఉంటా మరి. నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే గమ్మున ఉండండి.